హోమం పూర్తవగానే దీపే మీ ఇంటి వారసురాలని దశరథ్ సుమిత్రకు చెప్పిన గురువుగారి మాటలతో పారిజాతం చెంప పగలగొట్టిన సుమిత్ర. ఇంతకు హోమం పూర్తవగానే గురువుగారు దీపే వారసులన్న నిజం దశరథ్ సుమిత్రకు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి పారిజాతం చెంప సుమిత్ర పగలగొట్టడం ఏంటి? శివనారాయణ ఏమన్నాడు? అసలు ఇదంతా ఎందుకు జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక కార్తీక్ ఇంట్లో, అదే శివనారాయణ ఇంట్లో హోమం అయితే చెయ్యాలి అని చెప్పేసి గురువు గారు గట్టిగానే చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఇక అక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని కార్తీక్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ హోమానికి అందరూ రావాలి అనేది గురువు గారు చెప్పినటువంటి మాట. ఆ అందరూలో శ్రీధర్తో పాటు శ్రీధర్ రెండవ ఫ్యామిలీ కూడా ఉంటుంది అని చెప్పేసి గురువు గారు చెప్పారు. అయితే ఆ మాటని మాత్రం ఇటు పారిజాతం కానీ జ్యోత్స్న కానీ అంగీకరించలేకపోతారు. అలా అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జ్యోత్స్నని, పారిజాతాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి శివనారాయణ అన్నా కూడా ఏమాత్రం ఎవ్వరూ కూడా దాని గురించి ఆలోచించరు సరికదా. ఇక వాళ్ళన్న మాటే చెల్లాలి అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోవడంతో శివనారాయణ ఏం చేయలేక అలా కూర్చుండిపోతాడు. కానీ అందరికీ చెప్పటం అయితే వాళ్ళు వస్తారు అని చెప్పి, కానీ శ్రీధర్ మేము రాలేము అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలి? గురువుగారు చెప్పినట్టుగా హోమం పూర్తి చేయాలంటే అందరూ రావాలి. అలా రావడానికి పారిజాతం, జ్యోత్స్న ఇద్దరూ ఒప్పుకోవట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ. గురువుగారికి కాల్ చేస్తాడు. చేసి విషయం మొత్తం చెప్పేసరికి, సరే అయితే మీ అల్లుడు మీ కూతురికి భర్తగా వస్తే సరిపోతుంది. ఇక తన రెండవ కుటుంబం ఎవరైతే ఉన్నారో వారు వారింట్లో ఇక్కడ హోమం జరుగుతున్నంతసేపు పూజలో కూర్చుంటే సరిపోతుంది అని చెప్పి చెప్తాడు. దాంతో శివనారాయణ, ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ మా కుటుంబాన్ని మీరు చాలా వరకు కూడా నిలబెడుతున్నారు గురువుగారు, మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక ఆ ప్రకారంగానే శ్రీధర్కి ఫోన్ చేసి కావేరికి ఫోన్ ఇవ్వమని చెప్పి కావేరితోటి విషయం చెప్తాడు. అలాగే బాబాయ్ గారు, అలాగే పెద్దనాన్న గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పని అంటుంది కావేరి. ఏం చెప్పారు మామయ్య గారు అని శ్రీధర్ అడుగుతాడు. అక్కడ హోమం జరుగుతున్నంతసేపు ఇక్కడ మమ్మల్ని పూజలో కూర్చోమని చెప్పి గురువుగారు చెప్పారంట. దాంతో అనుకున్న విధంగానే పూజ పూర్తి చేసినట్టు అవుతుందట అని అంటే, పోనీలే మామయ్య గారు కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఇంత కష్టపడుతుంటే, కానీ చివరాఖరికి మా అత్తగారు మాత్రం ఈ కుటుంబం నాశనాన్నే కోరుకుంటోంది అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక మొత్తానికి తర్వాత రోజు ఉదయాన్నే హోమం ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి. దీపే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటుంది. ఇదేంటి ఇది, నాకు తెలియకడుగుతాను, పని మనిషి ఈ ఇంటికి సంబంధించినటువంటి హోమానికి పనిచేస్తున్నట్లేదు, ఏదో తన పుట్టింటి వాళ్ళు హోమం చేసుకుంటుంటే తను పనిచేస్తున్నట్టుగా ఉంది దీప పరిస్థితి చూస్తుంటే అని చెప్పేసేసి అనేసరికి ఇక చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నిజమే అలాగే ఉంది అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అంటే ఎవరు? జ్యోత్స్న ఫ్రెండ్స్, పారిజాతం ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు అంటారనమాట. ఇక ఆ మాటలతోటి, చూసావా గ్రాని, దాన్నే ఇంటి వారసురాలు అనుకుంటున్నారు అని చెప్పేసేసి పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. నిజంగానే అదే వారసురాలైతే మాత్రం నిమిషం కూడా ఆలోచించకుండా చంపేస్తానే అని చెప్పని అంటుంది. ఇక పారిజాతం అయితే ఆ మాటలతో జ్యోత్స్న వెంటనే, నిజంగా చంపేస్తావా గ్రాని అని అంటుంది. ఖచ్చితంగా, ఎందుకంటే నీకు ముఖ్యంగా అడ్డొచ్చేది అదే కాబట్టి దాన్ని చంపకుండా వదిలిపెట్టను అని అంటుంది. సరే గ్రాని, నిజంగానే అది వారసురాలని తెలిసిన రోజున నువ్వు దాన్ని చంపి తీరాలి అని అంటే, అలాగే అని చెప్పి పారిజాతం చెప్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే గురువుగారు వచ్చి శుభం భుయాత్ అని అంటారు. ఒక్కసారిగా వారి వెనుకగా గురువుగారు శుభం భుయాత్ అనేసరికి షాక్ అవుతారు ఇద్దరు కూడా. గురుగారు మీరా, ఎప్పుడొచ్చారు అని అంటే, నేను ఎప్పుడో వచ్చానులేమ్మా, మీరేంటి చావుల గురించి మాట్లాడుతున్నారు అంటే, హబే అదేమీ లేదు గురువుగారు అని పారిజాతం మాట దాటవేస్తుంది. అయిపోయిన తర్వాత హోమంకి ఏర్పాట్లు జరుగుతాయి, అందరూ కూర్చుంటారు, హోమం జరుగుతూ ఉంటుంది. హోమం జరుగుతున్నంతసేపు కూడా పారిజాతం మనసులో ఒక ఆలోచన, ఒక అనుమానం అలా మెదులుతూ ఉంటాయి. అదేంటి అంటే, దీపే కొంపదీసి ఈ ఇంటికి వారసురాలా అని చెప్పేసేసి, జ్యోత్స్నకు తెలిసి నాకు నిజం బయట పెట్టట్లేదా అని చెప్పేసేసి ఇక అలా ఆలోచన మెదులుతూ ఉండేసరికి
పూజ అయిపోవడం, హోమం పూర్తవడంతోటే గబగబా జ్యోత్స్నని పక్కకు లాక్కొచ్చి, జ్యోత్స్న, దీపే ఈ ఇంటి వారసురాలా? నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అని చెప్పని అంటుంది. దాంతో ఒక్కసారిగా జ్యోత్స్నకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నిజం చెప్పాలంటే నీకు నా మీద కంటే నీ మీదే ప్రేమ ఎక్కువ కాబట్టి ఇప్పుడు చెప్పు అంటూ జ్యోత్స్న తల మీద జ్యోత్స్నతోటి ఒట్టు పెట్టించి, దీపే ఇంటి వారసురాలా అని అడుగుతుంది. దాంతో ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక, అవును గ్రాని అని చెప్తుంది. అయితే ఇంకే, ఇన్నాళ్ళు నాకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు ఊరుకున్నావే? ప్రతి పని తన భుజాన వేసుకుని చేస్తుంటే ఏంటో అనుకున్నాను. తనే ఈ ఇంటి వారసురాలని దానికి తెలుసా అంటే, నాకు తెలిసినంత వరకు దానికి తెలుసనే అనిపిస్తోంది గ్రాని అని అంటే, ఒకవేళ తెలియకపోతే ఈ విషయం మన దగ్గరే సమాధి అయిపోతుంది, దాని సమాధిలో కలిపేయచ్చు. ఒకవేళ తెలిస్తే అది బయటకు చెప్పకుండానే ఆ విషయం సమాధి అయిపోతుంది, దాన్ని సమాధి చేసేయచ్చు అంటూ ఇక పారిజాతం గబగబా దీపని పిలిచి తన గదికి తీసుకెళ్తూ ఉంటుంది. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి అంటూ గురువుగారు పిలుస్తారు. అలా పిలుస్తున్న గురువుగారి మాటతోటి పారిజాతం, ఏంటి గురువుగారు అంటే, దీపని ఇటు తీసుకురండి అని చెప్పని అంటే, చిన్న పనుంది గురువుగారు, తీసుకొస్తాను అని అంటుంది పారిజాతం. లేదు లేదు, ఇది తీసుకురండి అని చెప్పని అంటూ ఇక దీపని కిందికి పిలుస్తాడు. దశరథ్, సుమిత్ర ఇద్దరు నుంచుని చూస్తూ ఉంటారు. శివనారాయణ బయట మాట్లాడుతూ ఉంటాడు. దీపని తీసుకొచ్చి పారిజాతం గురువుగారి దగ్గర నిలబెట్టేసరికి, మీరు వెళ్ళండి, నేను తనతో కొంచెం మాట్లాడాలి అని చెప్పగానే సరే అంటూ పారిజాతం పక్కకు వెళ్తుంది. ఇక దీప చేతిని దశరథ్, సుమిత్రల చేతిలో పెట్టి, ఈమె మీ కన్నబిడ్డ, ఈ ఇంటికి అసలు సిసలైన వారసురాలు. ఇప్పుడున్నటువంటి ఆ అమ్మాయి మీ బిడ్డ కాదు. ఈ ఇంటికి ఒక అనుకోని అతిథిగా వచ్చినటువంటి, ఒక అనుకోని బంధంగా వచ్చినటువంటి మీ అత్తగారికి, అంటే మీ పిన్ని గారికి ఆవిడ రక్తానికి సంబంధించినటువంటి బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి ఆ బిడ్డ ఈ ఇంటి వారసురాలుగా పెరుగుతోంది. కానీ అసలైన వారసురాలు ఇదిగో ఈ దీప. ఈమెను పుట్టిన మరుక్షణమే బయటకు గెంటేయటమే కాకుండా తన జీవితాన్ని చిదిమేసే ప్రయత్నం చేసింది. కానీ భగవంతుడి అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంది కాబట్టే ఇన్నాళ్ళు మీ కుటుంబం ఇలా ఉంది. ఏ రోజైతే ఈవిడ, అంటే నీ కూతురు ఈ ఇంటి వారసురాలుగా ప్రకటించబడుతుందో, గుర్తించబడుతుందో, ఆ రోజు ఈ ఇంటికి పట్టిన అరిష్టం మొత్తం పోతుంది అని చెప్తారు గురువుగారు. ఒక్కసారిగా దశరథ్, సుమిత్ర షాక్ అవుతారు. మీరు చెప్తోంది నిజమా గురువుగారు అంటే, అవును, ఇదంతా చేసింది మీ పిన్ని గారే. ఆవిడ్ని నిలదీసి నిజం తెలుసుకోండి. ఆ తర్వాత మీ బిడ్డని కాపాడుకోండి. ఎందుకంటే విషపు కోరలు మీ బిడ్డ చుట్టూ ఉన్నాయి. మీ బిడ్డ జాతకం, జీవితం బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది అని చెప్పేసేసి అంటూ ఇక గురువుగారు, నేను బయలుదేరుతాను అని చెప్పేసి వెళ్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత శివనారాయణ, గురువుగారు ఇక అంతా సద్దుమణిగినట్టేనా అంటే, ఈ ఇంటి ఆడపడుచు అంటే కేవలం మీ బిడ్డ మాత్రమే కాదు, మీ కొడుకు కూతురు కూడా కదా. తను సంతోషంగా ఉంటేనే మీ కుటుంబం బాగుంటుంది అని చెప్తారు. జ్యోత్స్న సంతోషంగా ఉండాలి అంటే తనకి పెళ్లి చేయాలి కదా అంటే, నేను చెప్తోంది మీ వారసురాల గురించి, పారిజాతం గారి వారసురాల గురించి కాదు అంటూ శివనారాయణ దగ్గర నుంచి గురువుగారు వెళ్ళిపోతారు. పారిజాతం వారసురాలు నా ఇంట్లో ఎందుకుంటుంది అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళేసరికి సుమిత్ర పారిజాతం చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏం జరిగింది సుమిత్ర అంటే, మీరే అడగండి మావయ్య గారు అంటుంది. పారిజాతం ఏం జరిగింది అంటే, అదేనండి, జ్యోత్స్నని సుమిత్ర పక్కన పడుకోబెట్టి ఈ ఇంటి వారసురాలైనటువంటి దీపని బయటకు పడేశాను. ఆ విషయం సుమిత్రకు తెలిసి అడుగుతుంది. అది నేను కాదు అని చెప్పినందుకు నా చెంప పగలగొట్టింది అని చెప్పని అంటే, ఇంత ద్రోహం చేస్తావా, ఇంత మోసం చేస్తావా అంటూ శివనారాయణ, ఇక మీకు బ్రతుకనేది లేకుండా చేస్తాను అంటాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.